అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారు చెప్పారు మొన్న, పవన్ అంటే ఒక తుఫాన్ లాంటి వారని. ఒక ఆయనకు మట్టిని తీసుకొస్తే బొమ్మను తయారు చేయగలరు అనే దానికంటే మట్టిని ఇస్తే దేవుణ్ణి తయారు చేయగలిగే శక్తి ఉన్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయం అంటే ఏంటో నాకు తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఏ రాజకీయాల్లోనూ పాల్గొనలేదు. రాజకీయం చేయడం అంటే ఏంటో తెలియదు. రాజకీయం నేపథ్యం లేని కుటుంబంలో ఉన్నాను నేను. నా జీవితం మీద నేను అనుభవిస్తున్న వాడిని ఒక వ్యాపారవేత్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉన్నానే తప్ప ఏ రోజు రాజకీయం గురించి తెలియదు. అలాంటి వాడికి జీరోలో ఉన్నవాడిని రాష్ట్రంలో మొదటి టికెట్ ఇచ్చే స్థాయికి నాకు తీసుకెళ్లి మరిచినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. 100 కోట్లు నేను పార్టీ ఫండ్ ఇస్తాము, లేకపోతే కోట్లాది రూపాయలు మేము ధనాన్ని ఇస్తామనంటే కూడా కాదు. పార్టీ కోసం, ప్రజల కోసం మాత్రం నిలబడేవాడే నా పార్టీలో ఉండాలని చెప్పి తూచి అడిగేసి టికెట్లు ఇవ్వడంలో కానీ, పార్టీలో జాయిన్ చేసుకోవడంలో కానీ 1-10 సార్లు ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. డబ్బుకు లొంగరు, పలుకుబడికి లొంగరు, ఎవ్వరికి కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఒక్కటే అనుకుంటాడు ఆయన. నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల కోసం పనిచేస్తాను, నా అడుగుదాడలో నడిచేవాడు అని అంటాడు. ఆడి పేదవాడా, ఉన్నవాడా, లేదా కులాలేంటి, మతాలేంటి, ఇలాంటివన్నీ చూడరు. ఒక సమాజం బాగు కోసం, ప్రకృతి బాగుండడం కోసం, రాష్ట్రం బాగుండడం కోసం, భావితరాల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండడం కోసం, మనందరూ అభివృద్ధి చెందడం కోసమే లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాలు నడిపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి నిరంతరం ఒకటే ఆలోచిస్తారు. మనకు కనిపించేది గంటల్లో ఎక్కడైనా కనిపిస్తారు ఆయన, కానీ రోజుకి 20 గంటల సేపు ప్రజల కోసం ఆలోచిస్తూ, ప్రజల కోసం ఏదో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ కష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడో ఉండి రోజు మన రాజమండ్రిలో ఎవరేం చేస్తున్నారో చెప్పగలిగే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో పొరపాటు జరిగినా, వేరే వాళ్ళకి కష్టం వచ్చినా పైనుంచి మాకు కాల్ చేసి అడుగుతారు, పలానా చోట ఇబ్బంది వస్తుంది, ఏం చేస్తున్నారు మీరు చూడండి, ఒక్కసారి దాన్ని చెక్ చేయండి అని. అలాగే ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే వైశ్రేణి గారికి కూడా ఖచ్చితంగా కాల్ వస్తుంది. అంటే ఆయన పర్యవేక్షణ అంతలా ఉంటుంది, ఆయన నెట్వర్క్ అంతలా ఉంటుంది. కానీ ఎప్పుడు ఎవరితో మాట్లాడినట్టు ఉండరు, ఎవరితో కలిసినట్టు ఉండరు. ఒక డిఫరెంట్ పాలిటిక్స్ చేసే వ్యక్తి, డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, కేవలం సమాజం కోసం మాత్రమే జీవించే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉండని అదృష్టంగా భావిస్తున్నాను నేను. వారి పుట్టినరోజు మొట్టమొదటిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో రేపు సెప్టెంబర్ 2 జరుపుకోబోతున్నాం. దానికి ముందస్తుగానే మన వాళ్ళంతా కూడా సోదరులు ఇక్కడ ఏర్పాటు చేశారు, చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వీర మహిళలు సైతం కూడా, ఇంతమంది వీర మహిళలు, ఇంత వర్షంలోని, చలిలోని, క్లైమేట్ చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంతమంది హాజరయ్యారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమని నాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడుద్దాం. పవన్ కళ్యాణ్ గారి లాగే ఈ సమాజం మార్పు రావాలి, మంచి సమాజ స్థాపన జరగాలి, మంచి భవిష్యత్ అనేది మన బిడ్డలకి తయారు చేయాలని మనందరం కూడా ఒక అడుగు ముందడుగేద్దాం. మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మీరు గతంలో ఆశీస్సులు అందజేశారు, వారి మాటను నిలబెట్టుకున్నాం. 21/21 అంటే 100కి 100% గెలిచిన సీట్లు ప్రపంచంలో మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పి మనందరం కూడా ఆనందంగా ఉన్నాం. ఆ టైంలో వారి పుట్టినరోజు జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు. రేపు బొమ్మ బద్దలెత్తపోద్దని చెప్పి మన సినిమా వాళ్ళు చెప్తుంటారు. రేపు మాత్రం సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక పార్టీ అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కలిసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేసుకునే ఏకైక పండగ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి బర్త్డే అని చెప్పి సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు 14లో పార్టీని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో
ఇంకా పార్టీ పేరు కూడా ప్రకటించలేదు వాళ్ళు. ఆ సందర్భంలో వారిని మోడీ గారిని కలవాలి అన్న పరిస్థితుల్లో వారు ఇంకా ముఖ్యమంత్రి మోడీ గారు నేషనల్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా అనౌన్స్ చేసి మొట్టమొదట హైదరాబాద్లో బహిరంగ సభ మాట్లాడిన అనంతరం పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదట మోడీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో వారిద్దరూ విడిగా మాట్లాడుకున్నారు ఒక 15-20 నిమిషాలు. వారు వెళ్ళిన తర్వాత మోడీ గారు మాతో కొన్ని విషయాలు మాట్లాడారు. చాలా స్పృహ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. దేశానికి ఎంతో అవసరమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మనం ఎప్పుడూ ఎల్లవేళలా వారి ఆలోచనతో పంచుకోవాలి, ఆ విధంగానే ముందుకు మనం వెళ్ళాలి అనే విషయాన్ని వారు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి ఆనాడే ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారి గురించి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న వైజాగ్ వెళ్తున్న సందర్భంలో వైజాగ్లో వారికి ఆ రాక్షస ప్రభుత్వం చేసిన ప్రవృత్తిని ఖండించాలి అని మోడీ గారు వైజాగ్ వస్తుంటే మరలా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారితో ఒక 20 నిమిషాలు ప్రత్యేకించి కలిపి అవమానం చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్కి దశను మార్చాలి అనే ఆలోచన వారిద్దరూ కూడా ఆ సందర్భంలో వారు తెలియజేయడం. అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి వచ్చి వారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ అనేక సందర్భాల్లో 14 తర్వాత ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆ ప్రకటన ఏదైతే ఉందో అది నేను తెలుగుదేశంతో కూడా కలిసి పనిచేస్తానని వారు ప్రకటించడం ఏదైతే ఉందో అది ఒక చంచలమైనటువంటి ప్రకటనగా మనం అందరం కూడా భావించాలి. అదేవిధంగా 3 పార్టీలు కలిసి పనిచేయాలి. అది జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మీద అభ్యుదయ భావంతో అవగాహనతో పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా తను సీట్లు కాదు, రాష్ట్రం అనేది చాలా ప్రధానం, దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి. అందులో బీజేపీకి కొన్ని సీట్లు తగ్గినా, వారికి కొన్ని సీట్లు తగ్గినా, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం, మేధో సంపత్తి ఉన్నటువంటి రాష్ట్రం, 925 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం, అనేక పోర్టులు కట్టడానికి అవకాశం ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తెలంగాణలో మీకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఈవేళ మనకు 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మరొక 4 ఎయిర్పోర్ట్లు కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఓ ప్రకటన చేశారు. ఆయన నిర్వర్తిస్తున్న పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో గ్రామీణ అభివృద్ధి శాఖ, సర్పంచులకి డైరెక్ట్ గా నిధులు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం 3,000 కోట్లతో పాటు మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన పథకానికి 10,000 కోట్లు ఇవ్వడానికి అవకాశం ఉన్న అలానే పంచాయతీ రాజ్లో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే పథకానికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి, ఇలా ఆయన యొక్క ఒక్క మంత్రివర్గంలోనే కేంద్రం నుంచి అనేక రకాలుగా నిధులు తీసుకురావడం,
గతంలో జరిగిన జలజీవన్ మిషన్లో జరిగిన పొరపాటును వెంటనే పరిష్కరించే విధంగా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే విషయంలో, అలానే వారు వచ్చిన తర్వాత 5,000 కోట్లు అదనంగా పని దినాన్ని కేటాయించి చేసుకోవడం, ఈ విధంగా చాలా ఒక పంచాయతీ వ్యవస్థ రాష్ట్రంలో ఇప్పటికీ 60% ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. ఆ పంచాయతీ వ్యవస్థని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి? దేశంలో పంచాయతీలు, రాష్ట్రంలో పంచాయతీలు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో దాన్ని సరిదిద్దాలి అనే ఒక మౌలికమైనటువంటి ఆలోచన, గ్రామాల్లో మౌలికమైనటువంటి పరిస్థితిని తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఆ శాఖ వారిని వరించడం, ఆ విధంగా వారు ముఖ్యమంత్రి అవ్వక ముందు అవ్విన తర్వాత కూడా ఆయన వ్యక్తిత్వం మీద ఈవేళ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రేపటి రోజుని ఏ విధంగా అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారంటే, సత్యనారాయణ గారు ఆ మూవీ ఎంత కొన్నారో నాకు తెలియదు కానీ రికార్డులు బద్దలు కొడతా ఉంది. 5,20,00,000 కలెక్షన్. ఒక రిలీజ్ అయిన మూవీకి కేవలం ఒక రోజు పుట్టినరోజు కోసం వేస్తా ఉన్నారు అంటే 5,20,00,000 అంటే ఇబ్బంది లేదన్న. ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా రారు, సోమవీర్రాజు గారు ఉన్నారు. కేంద్రం మన చేతిలోనే ఉందన్న. భయపడే రోజులు పోయినాయి, భయపెట్టే రోజులు వచ్చినాయి. గుడ్డు ఎందుకంటే ఈ మాట చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని బద్రీ మూవీ నుంచి కూడా అభిమానించే ఫ్యాన్. అంటే ఒక మనం అభిమానించే వ్యక్తి మనతో మాట్లాడినా, మనకి దగ్గరగా ఉన్న ఆ మాటలు వర్ణాతీతం. అది నేను అనుభవిస్తా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే నేను అభిమానించే వ్యక్తి ఒక హీరో. ఈ రోజు నాకు ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది, ఆయన దగ్గర నుంచి చూసే అవకాశం కూడా వస్తా ఉంది, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా దగ్గర నుంచి చూసే అవకాశం కూడా నాకు కలిగింది. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అన్యాయంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. జైల్లోకి ఆయన, నారా లోకేష్ గారు, బాలయ్య బాబు గారు, అడ్వకేట్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆయన చూసి అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా ఏ జనసేన పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏమీ తెలియదు. స్వతహాగా అలాంటి పరిస్థితిలో ఏ రాజకీయ నాయకుడైనా ఒక అవకాశం తీసుకుంటాడు, స్వార్థంతో ఆలోచిస్తారు. కానీ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన వ్యక్తిత్వం. అలాగే అనేక సందర్భాలు, ఎన్నికల ముందు కూడా ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక నాయకులు మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళాం. సుమారు గంట సేపు ఆయనతో కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చింది. అనేక అంశాలు చెప్తున్నప్పుడు సరే ఆయన మాట్లాడుతున్నారు కదా అని, మీరు చాలా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా సాక్షిగా వస్తా ఉంది, మీ కేటర్లో ఆవేదన ఉంది, మీ నాయకుల్లోని బాధ ఉంది, మీ ఆలోచన ఏంటి అని అడిగారు. ఒక నాయకుడు ఆలోచన తెలుసుకోవడానికి, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం నేను తగ్గుతాను, తగ్గాలి, అందరూ తగ్గుదాం. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం తగ్గాల్సిన అవసరం ఉంది. జగన్ అనే వ్యక్తికి మరొక అవకాశం ఇవ్వకూడదు. దానికోసం ఎంత త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అటు కేంద్రంతో, ఇటు బాబు గారితో మాట్లాడి ముందుకు తీసుకువెళ్తానని కూడా చెప్పినప్పుడు ఒకటే అనుకున్నా, ఈయన తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం చూడట్లా, భవిష్యత్ తరాల కోసం చూస్తా ఉన్నారు, భవిష్యత్ రాష్ట్ర శ్రేయస్సు కోసం చూస్తా ఉన్నారు. అలాంటి
వ్యక్తి బాగుండాలి, మనందరూ ఆశీర్వదించాలి, మనందరూ ఆయుష్ కూడా పోసుకొని ఆయన నిన్ను నూరేలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నా. ఆయన బాగుంటే ఇక్కడ ఎంతో మంది అక్క చెల్లెమ్మలు బాగుంటారు. సారీ, ఆయన ఫ్యాన్స్ కూడా బాగుంటారు. నచ్చట్లేదు అక్క చెల్లెమ్మలు అంటుంటే చాలా మందికి. నాలాంటి తమ్ముళ్ళు బాగుంటారు. ఆయన బాగుంటే ఎంతో మంది అవ్వాతాతలు బాగుంటారు. ఆయన బాగుంటే తెలుగు జాతి బాగుంటుంది. ఆయన బాగుంటే రాజకీయాల్లో ఒక ఉన్నతమైన విలువలతోటి రాజకీయం చేసే వ్యవస్థలు బాగుంటాయి. కాబట్టి ఆయన బాగుండాలి. అలాగే ఆయన బాగుంటే నాలాంటి ఫ్యాన్స్ ఎంతో మంది ఇంకా ఆనందిస్తారు, ఆయన సినిమాలు ఇంకా తీయాలని కూడా ఆలోచిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ ఆలోచనతోటైతే ఈ యొక్క పవిత్ర బంధం ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాదో ఆయన ఆలోచనని తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి అభిమానించే వ్యక్తి పైన ఉందన్న విషయం మీరందరూ కూడా గమనించాలని. ఆయన యొక్క ఆలోచన ఎంత ఉన్నతంగా ఉన్నాయనంటే, మరి యొక్క వేదిక మించిని మరి సమావేశం మొదలు పెట్టే ముందే మనం మాట్లాడుకోవాలి. మిస్ అయి ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఈ యొక్క అకాల వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆ యొక్క వ్యక్తులందరికీ కూడా ఈ రోజున ఇక్కడ ఏదైతే సోదరులు శివకుమార్ మణికంఠ ఏర్పరిచిన సమావేశం వేదిక పైన ఉన్నవారు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రగాఢమైన సానుభూతి వారి కుటుంబాలకు అందరూ కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇక్కడి నుంచి ఆ కుటుంబాలందరికీ కూడా మన యొక్క సానుభూతి తెలియజేస్తూ, చాలా దురదృష్టమైన సంఘటన, ప్రకృతిలోని వచ్చే ఈ యొక్క వైపరీత్యాలు, ఇంబ్యాలెన్సెస్ వల్ల చాలా దురదృష్టమైన సంఘటనలు జరిగినాయి. మరి ఇలా జరిగినప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా నా పుట్టినరోజు వేడుకల నుంచి దూరంగా ఉండండి. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కండి. ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.